శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థలము కాము. చెప్పండి. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. నా శరీరానికి నేను రుణస్థుని కాదు, నేను ఏ శరీరకు రుణస్థుని కాదు. చెప్పండి. నేను ఏ శరీరకు రుణస్థుని కాదు, మీరు కూడా ఏ శరీరకు రుణస్థులు కాదు. మరి ఎవరికి రుణస్థలం అంటే మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారికే మన రుణస్థలం. ఎవరికి రుణస్థలం చెప్పండి? మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి దేని బిడ్డలారా సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచిన ఆయనకు ఒక్కడికే మనం రుణస్థలమై ఉన్నాం. హల్లెలూయా. ఇంకే శరీరకు మనం రుణస్థలము కానే కాదు, శరీరమునకు మనం రుణస్థలం కాదు.